మాజీ మంత్రి జోగి రమేష్ గారి అరెస్ట్ కూడా కనుక తీసుకుంటే ప్రధానంగా కనుక తీసుకుంటే కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి డైవర్షన్ చేయడం కోసమే కూటమి ప్రభుత్వం ఈ సమయంలో ఆయన అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే కాశీబుగ్గలో ఈ సంఘటన జరుగుతుందని ముందే వేరే వాళ్ళని 20 రోజుల క్రితం అరెస్ట్ చేశారా? వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఈయన నాయకత్వంలోనే మేము పనిచేసామని. ఎవరు అక్కడ అద్దేపల్లి రావు గారు. సో ఇవన్నీ కాశీబుగ్గ అది ఒక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ జరుగుతుందని ముందే ఊహించి అంత తెలివితేటలు ఉన్నట్టుగా ఈరోజు నేను కొన్ని పేపర్లో కథనాలు కూడా చూసా. హాస్యాస్పదం ఆ కథనాలన్నీ. ఇది ఒక ఇష్యూ. సైమల్టేనియస్గా అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అదే రోజు కోఇన్సిడెన్స్గా మరి ఈయన మీద ముందే విచారణకి పిలవటం, ముందే ఈయన గుళ్ళో ప్రమాణాలు గుడికిలు చేశాడో బయట చేశాడో తెలియదు, కానీ మరి ప్రమాణాలు అమ్మతోడు నేను మంచోడిని అని చెప్పి ఆయనకు కితాబ్ ఇచ్చుకున్నారు. మరి దీన్ని ఏదో రకంగా ఇప్పుడు కాశీబుగ్గలో ఇన్సిడెంట్ జరిగింది, అత్యంత దురదృష్టకరం. సో దానికి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది. లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళారు, కన్సర్న్ మినిస్టర్ గారు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. తదుపరి చర్యలు చేపట్టారు. 15 లక్షల రూపాయలు ఇక్కడ, 3 లక్షలు కేంద్రం నుంచి. అంటే డబ్బులతో ఇష్యూ సార్ట్అవుట్ అవుతుందని కాదు, బట్ ఇమ్మీడియట్గా స్పందించిన తీరు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. జోగి రమేష్ గారు మరి గతంలో కూడా ఆయన కొంచెం స్వతహాగా కాస్త ఆవేశపరుడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో కూడా నన్ను నా మీద రకరకాల కామెంట్లు చేయటం, తర్వాత కొన్ని సమావేశాల్లో కూడా, అంటే ఇప్పుడు శాసనసభలో లేని వారి గురించి మాట్లాడటం సభ్యత కాదు అని చెప్పి సడన్గా సభ్యత గుర్తొచ్చి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి అప్పుడు నేను సభలో లేను సమాధానం చెప్పడానికి. నేను అప్పుడు ఎంపీగా ఉన్నా. మరి చాలా దారుణంగా ఏమన్నాడు ఆయన, లుచ్చా అన్నాడు. సో అప్పుడు అచ్చా అని చెప్పి ఇంకొక ఆయన అన్నాడు. సో సభ్యత సంస్కారం గురించి ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా హాస్యాస్పదంగా ఉన్న మాట ప్రజలందరికీ కూడా తెలుసు. డెఫినెట్గా ఆయన చెప్పుకున్నట్టు, ఆయన దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అది నిజంగా నిజమైతే అన్యాయంగా ఎవడో కూడా లేని కేసుని పెట్టలేరు. సో ఏ సంగతి రేపు విచారణలో తేలుతుంది. జోగి రమేష్ గారు ఆయన అనుకున్నట్టుగా నిర్దోషి అయితే తప్పకుండా రిలీజ్ అవుతారు. దోషి అయితే తగు విధంగా మరి చట్ట ప్రకారం ఆ పర్టికులర్ నేరానికి, అంటే దొంగ మద్యం తయారు చేసిన దానికి ఎటువంటి శిక్షలు చట్టంలో ఉంటే అటువంటి శిక్షలు విధించబడతాయి. ఆయన ఈ రకంగా కాశీబుగ్గ ఇన్సిడెంట్కి దీనికి ముడిపెట్టి మాట్లాడుకోవటం హాస్యాస్పదం. ఇంకా అంతకుమించి మనం ఇంకెక్కువ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలే నవ్వుకుంటున్నారు. ఇది ఎక్కడ లింకురా బాబు. పూర్వం రోషయ్య గారు చెప్పేవారు, ఏదో బోడిగుంటికి మోకాలకి ఏదో ముడిపెట్టినట్టు. ఆ రకంగా ఉంది వారి స్టేట్మెంట్. సార్, ప్రధానంగా మరొక అంశం కూడా, నిన్న కోర్టు ప్రాంగణంలో కూడా కుటుంబ సభ్యులతో జోగి రమేష్ గారు కూడా చంద్రబాబు గారికి ఒక కుటుంబం ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ మేము గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి ఒక హెచ్చరికలా చేయడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు ఆ అంశం? అంటే ఎలా అనిపిస్తుందంటే, మరి ఇప్పుడు మాకు ఉన్నాయి కదా కుటుంబాలు. మరి గతంలో నన్ను ఎంత దారుణంగా హింసించారో. సో అంటే వాళ్ళు నాకు గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. నువ్వేంటి ఖాళీగా కూర్చున్నావు, ఇంకా సునీల్ కుమార్ని ఎందుకు పిలవలేదు, సునీల్ కుమార్ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటావు, సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకుంటారా లేదా, అసలు మీరు ప్రభుత్వంలోకి వచ్చారా రాలేదా అని నన్ను ప్రశ్నించినట్టుగా ఉంది. బట్ చట్టం తన పని తాను నిదానంగా చేసుకుంటూ వెళ్తుంది. అర్జెంటుగా ఏమీ చేయలేరు. కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు వారికి శిక్షించే అవకాశం ఈ జన్మలో రాదని మటుకు నేను, అతను జోగి రమేష్గా అవతారం ఎత్తిన ఈ జన్మలో అయితే భగవంతుడి అవకాశం మళ్ళీ ఇవ్వడం అనేది నిజం.